పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందా లేదా? తెలుగుదేశం పార్టీ అయితే అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఆ స్థాయిలో సీట్లు లేవు కాబట్టి ఇక పిఎస్సి చైర్మన్ పదవి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనిపైన నిర్ణయాధికారం స్పీకర్కే ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధికార కూటమి అయితే వాదిస్తుంది. ఈరోజు పత్రికల్లో కూడా అదేవిధంగా రాశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే నామినేషన్ వేశారు. ఆ సమయంలో కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గంటల కొద్దీ అధికారులు అందుబాటులో లేకుండా సమయం గడిచే వరకు చేయాలని చేశారు. కానీ బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకోవడం, ఆ తర్వాత అచ్చెన్నాయుడిని నిలదీయడంతో అధికారులు వచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ వేసినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఆ స్థాయిలో సీట్లు లేవు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిఎస్సి పదవి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సరే, ప్రతిపక్ష నేత హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు అంటే అది వేరే అంశం. కానీ ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి అనేది చాలా కీలకమైనది. ఈ లెక్కల్ని, ప్రభుత్వ పద్దుల్ని అన్ని పరిశీలించేందుకు చెక్ అండ్ బ్యాలెన్స్గా ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తిని పిఎస్సి చైర్మన్గా నియమిస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పయ్యావుల కేశవ్ కూడా చేశారు ఈ పదవిలో చేశారు. ఇప్పుడు ఇవ్వాలా లేదా అనే దాని మీద మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అడిగినప్పుడు అధికార కూటమి 2014 నుంచి మొన్నటి 24 ఎన్నికల వరకు 10 ఏళ్ల పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే 55 సీట్లు ఉండాలి. కానీ 2014లో 44 సీట్లు వచ్చాయి. 2019కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు వచ్చాయి. 55 సీట్లను అయితే సాధించలేకపోయింది. 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా అయితే కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో దక్కలేదు. అయినప్పటికీ కూడా పిఎస్సి చైర్మన్లుగా, పార్లమెంట్లోకి సంబంధించి పిఎస్సి చైర్మన్లుగా కాంగ్రెస్ నాయకులకే లోక్సభ స్పీకర్ ఇచ్చారు. కేవీ థామస్ చేశారు ఫస్ట్ 2014 నుంచి. ఆ తర్వాత మల్లికార్జున్ ఖర్గే చేశారు. ఆ తర్వాత అధీర్ చౌదరి చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. పిఎస్సి చైర్మన్లుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఇది ప్రజాపతుల కమిటీ అన్నది చాలా కీలకమైంది. ప్రభుత్వమే లెక్కలు రాసేసుకొని, ప్రభుత్వమే లెక్కలు నడిపేసి, ప్రభుత్వమే వెరిఫై చేసుకొని వెళ్తే చెక్ అండ్ బ్యాలెన్స్ అంటూ ఉండదు. కాబట్టి ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఉంటేనే ఇది ఒక పద్ధతిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రతిపక్షానికి ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం ఈడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీస సీట్లు రాలేదు కాబట్టి, ప్రతిపక్ష హోదాకు సంబంధించిన సీట్లు రాలేదు కాబట్టి పిఎస్సి చైర్మన్ పదవి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడుతోంది. కానీ ఇది పూర్తిగా అనైతికం. ఒకవేళ లోక్సభ ప్రాక్టీస్లో చూసినా 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి 2014లో ప్రతిపక్ష హోదా వచ్చింది, కానీ 2024లో ప్రతిపక్ష హోదా వచ్చింది. కానీ 2014 నుంచి 2024 వరకు ప్రతిపక్ష హోదా 10 ఏళ్ల పాటు లేకపోయినా కూడా పిఎస్సి చైర్మన్గా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాబట్టి దీన్ని పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పిఎస్సి చైర్మన్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వము అని అంటే ప్రభుత్వం పూర్తిగా అనైతికంగానే ముందుకు వెళ్తోంది అని భావించాల్సి ఉంటుంది. ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారు ఏంటి అన్నది పక్కన పెడితే ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి కదా. ప్రభుత్వంలో చేస్తున్న ఖర్చులకు, పద్దులకు సంబంధించి వెరిఫై చేయడానికి ఒక ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడే కరెక్ట్గా ప్రొసీజర్ ఉంటుంది. అలా కాకుండా పిఎస్సి చైర్మన్ పదవి కూడా మా వాళ్ళనే నియమించేసుకుంటాము అంటే ఇక పూర్తిగా ఏకపక్షం అవుతుంది. సో కాబట్టి అధికార పార్టీ దిశగా ఆలోచిస్తుందా? స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. కానీ స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే ఈ స్పీకరే కాదు, ఏ స్పీకర్ అయినా ఎలాంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అన్నది అందరికీ తెలిసిందే. ప్రాంతీయ పార్టీలే కాదు, ఎక్కడైనా సరే ప్రధానులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళు చెప్పే దాన్ని బట్టి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిఎస్సి చైర్మన్ పదవి ఇస్తారా లేదా అన్నది అయితే చూడాలి. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం పూర్తిగా అనైతికంగా ముందుకు వెళ్తున్నారని అనుకోవచ్చు. పిఎస్సి చైర్మన్ పదవి వస్తే ఒక క్యాబినెట్ హోదా ర్యాంకు కూడా సదరు పిఎస్సి చైర్మన్కి దక్కుతుంది. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. నామినేషన్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేశారు.